శత్రువుకి ఏమాత్రం అనుమానం రాకుండా ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసిన భారత వ్యూహాన్ని ఎంత పొగిడినా తక్కువే. మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించిన భారత్ దానికి ఒక రోజు ముందుగానే మెరుపు దాడి చేసి పాకిస్తాన్ను చావు దెబ్బతీసింది. నిజంగానే ఇది సూపర్ స్ట్రాటజీ అంటున్నారు నిపుణులు. మాక్ డ్రిల్ తర్వాత 1-2 రోజుల్లో దాడులు జరగొచ్చేమో అని పాకిస్తాన్ కూడా అనుకుంది. పాక్ను అలా డైవర్ట్ చేయడంలోనూ భారత్ విజయవంతమైంది. అందుకే పాక్ ఇప్పుడు ఉక్రోషంలో కూరుకుపోయింది. పహల్గాం దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ ఒక విధంగా ఎదురుదాడి మొదలుపెట్టింది. తామే దాడి చేసి భారత్ తమపై దాడులకు సిద్ధపడుతోందంటూ యావత్ ప్రపంచానికి ఫిర్యాదు చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. 24 నుండి 36 గంటల్లోపు పాక్పై దాడులు చేయబోతున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని ఓ పాక్ మంత్రి అన్నారు. మరో మంత్రి భారత్ ఏ క్షణంలో అయినా దాడి చేస్తుందని అన్నారు. అదే జరిగితే తాము అణుదాడి చేస్తామని హెచ్చరించారు. పాక్ పాలకులు ఇలా తలో వ్యాఖ్య చేస్తుంటే భారత్ మాత్రం కూల్గా తన వ్యూహాల్లో తన ప్రణాళికలతో తాను బిజీగా ఉండిపోయింది. చాలా సైలెంట్ గా పాక్కు ఎలా బుద్ధి చెప్పాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉంది. వాటిని ఎలా అమలు చేయాలో ఓ ప్లాన్ చేసుకుంది. దానికి అనుగుణంగా బలగాలను ఆయుధాలను సంసిద్ధం చేసింది. అయితే పైకి మాత్రం సైలెంట్ గా ఉంది. ఇది చూసిన వారు భారత్ ఇప్పట్లో పాకిస్తాన్ పై ఎలాంటి దాడి చేయకపోవచ్చుననే అనుకున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ మే 7న సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. మాక్ డ్రిల్ అనగానే అదే యుద్ధానికి సైరన్ అని చాలా మంది భావించారు. మాక్ డ్రిల్ నిర్వహించిన 2-3 రోజుల తర్వాత భారత్ బాలాకోట్ తరహాలో మెరుపు దాడి చేస్తుందేమో అని చాలా మంది భావించారు. పాక్ ఆర్మీ కూడా మాక్ డ్రిల్ తర్వాతనే ఏదైనా జరగొచ్చన్న లెక్కల్లో ఉంది. ఇక్కడే భారత ఆర్మీ తిరుగులేని వ్యూహంతో దూసుకుపోయింది. మాక్ డ్రిల్ కు ఒక రోజు ముందుగానే అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేపట్టింది. కేవలం 25 నిమిషాల్లో 25 క్షిపణులను సంధించిన భారత ఆర్మీ 9 ఉగ్ర స్థావరాలను ఆనవాళ్లు కూడా మిగలకుండా నేలమట్టం చేసింది. ఈ క్రమంలోనే భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మోదీ హెచ్చరించిన విధంగానే మట్టిలో కలిపేసింది. ఇలా జరుగుతుందని పాక్ పాలకులు కానీ ఆర్మీ కానీ ఊహించలేదు. గతంలో బాలాకోట్ మెరుపుదాడి సమయంలోనూ భారత పాలకులు కూల్గా తమ పనులు తాము చేసుకుంటూ పోయారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశాంతంగా కనిపిస్తూనే భారీ ఆపరేషన్ను దగ్గరుండి పర్యవేక్షించారు. ఇప్పుడు కూడా మోదీ ఆపరేషన్ గురించి ముందస్తుగా ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ప్రశాంతంగానే కనిపిస్తూ ఆపరేషన్ సింధూర్ను సూపర్వైజ్ చేశారు.